హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి పీజీటీ ఎగ్జామ్ అండి. నిన్న జరిగినటువంటి 14వ తారీఖు జరిగినటువంటి పీజీటీ ఫిజికల్ సైన్స్. నాకు గుర్తున్న బిట్స్ వరకు అయితే మీకు తెలియజేయాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. టీజీటీ వాళ్ళకైతే ఉపయోగపడతాయండి. అయితే ఇక్కడ చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అసలు కంటెంట్ అయితే ఒక 50 క్వశ్చన్స్లో కూడా ఒక 70% మాత్రం ప్రాబ్లమ్స్ ఇచ్చారండి. ప్రాబ్లం బేసిక్గా ఇచ్చారు. మరి టీజీటీకి ఎలా ఇస్తారు? టీజీటీకి కూడా ఒక 50% ఇవ్వచ్చండి ప్రాబ్లం బేస్డ్. అయితే మనకు వచ్చిన బిట్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం అలా అని ఇచ్చి, అటు పక్కన రాజా రామ్మోహన్ రాయ్, నెక్స్ట్ దయానంద సరస్వతి, రవీంద్రనాథ్ ఠాగూర్ ఇలా 4 ఇచ్చాడు. ఇచ్చి ఒక పక్కన జతపరచండి అని మ్యాచింగ్ చేయమన్నాడు. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్, సోడియం క్లోరైడ్, ఇంకా 2 నేమ్స్ ఇచ్చారు. అవి నాకు గుర్తులేవండి. నెక్స్ట్ ఇటు పక్కేమో లైమ్ స్టోను, నెక్స్ట్ వాషింగ్ సోడా, నార్మల్ సాల్ట్ అలా ఇచ్చారనమాట. నెక్స్ట్ వాటర్ డేస్కి సంబంధించి ప్రతి పేపర్లో కూడా ఒక బిట్ వస్తుందండి. మొన్న ఎస్ఏలో కూడా బిట్ వచ్చిందనమాట. వాటర్ డే అలా ఇచ్చారు. ఇది కూడా జతపరచమేనండి. టైం ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ బిర్లా ఇండస్ట్రియల్ అండ్ ఇది కాబడింది. టెక్నాలజికల్ మ్యూజియం ఎక్కడ ఉందనేది మెథడాలజీ అండి. ఇది వచ్చేసి కోల్కతా అనమాట. నెక్స్ట్ స్మోక్లెస్ స్టవ్ ఏకలవ్య శాస్త్ర బోధన ప్రాజెక్ట్ వాళ్ళు కనిపెట్టారు. ఇది కూడా మెథడాలజీ. నెక్స్ట్ రిటర్న్ టు వేదాస్, జై కిసాన్ జై జవాన్ నినాదాల మీద ఒక క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఇంటలెక్చువల్ రీసెర్చ్ ఎవరంటే డాక్టర్స్, లాయర్స్ అనమాట. ఇది వచ్చి మెథడాలజీ అనమాట. నెక్స్ట్ సైంటిఫిక్ మెథడ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం అండి. ఇది మెథడాలజీ. నెక్స్ట్ 6 నుంచి 8 తరగతులు పని గంటలు ఎన్ని ఉంటాయండి, బోధనా గంటలు ఎన్ని ఉంటాయి? 1000. నెక్స్ట్ పరాక్ అబ్రివేషన్ ఇచ్చారనమాట. పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి డెవలప్మెంట్ వికాస లక్షణం కానిది ఏది అని ఇచ్చారండి. డెవలప్మెంట్ అంటే వికాసం అనమాట. 4 లక్షణాలు ఇచ్చి వీటిలో కానిది ఏదని ఇచ్చారు. నెక్స్ట్ సోలనాయిడ్ ప్లే అంటే ఏందని ఇచ్చారు. నెక్స్ట్ విస్థాపనం అనమాట. అంటే ఒకళ్ళ మీద కోపం వేరే వాళ్ళ మీద చూపిస్తారు కదా. ఇప్పుడు బాస్ మీద నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఇచ్చారండి. అక్కడ బాస్ మీద ఉన్న కోపం అతను బాస్ మీద చూపించలేక ఆఫీస్లో ఉన్న వేరే వాళ్ళ మీద చూపించారని ఇచ్చారు. నెక్స్ట్ గెస్టాల్డ్ అది కానివారని ఇచ్చారు. వర్ధమరి కొఫ్కా కొహ్లర్ అని ఇచ్చారు నేమ్స్. ఇంకొక అతని పేరు ఇచ్చారనమాట. అది ఆన్సరు. మిగిలింది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ కాగ్నేటివ్ డొమైన్ జ్ఞానాత్మక రంగంలో లేనిది అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి దానికి విలువ కట్టడం అవుతుందండి, వాల్యూయింగ్ అనేది. నెక్స్ట్ మ్యానిపులేషన్ స్కిల్స్ అనమాట. హస్తలాగ నైపుణ్యాల గురించి ఒక బిట్ వచ్చింది. లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి గురించి ఒకటి వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి స్టెప్స్ ఆఫ్ మైక్రో టీచింగ్. ఎన్ని స్టెప్స్ ఉంటాయి మైక్రో టీచింగ్ అని ఇచ్చారు. మైక్రో టీచింగ్లో 2 బిట్లు వచ్చాయండి. మైక్రో టీచింగ్ ఎవరికి ఉద్దేశించిందంటే టీచర్ ట్రైనింగ్ కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకనమాట. ఆమ్లాల వలన శరీరం కాలితే ఏం చేయాలని, సోడియం బైకార్బోనేట్ పోయాలనేది ఇచ్చారనమాట. నెక్స్ట్ ఫార్మేటివ్ రూపణ మూల్యాంకనం ఎవరు చేస్తారంటే టీచర్ అనమాట. క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ చేస్తారు. నెక్స్ట్ ఇండైరెక్ట్ కౌన్సిలింగ్లో ఇండైరెక్ట్ కౌన్సిలింగ్లో ఉన్న అంశం ఏందని ఇచ్చారు. కింద కొన్ని ఇచ్చారన్నమాట. కౌన్సిలర్ డైరెక్ట్గా ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. నెక్స్ట్ దేశం మొత్తం ఒకే పాఠశాల విధానం అనేది ఎవరు ఇచ్చారని కింద కమిషన్ల నేమ్స్ ఇచ్చారు. నెక్స్ట్ బౌద్ధ విద్యా విధానం గురించి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి కంటెంట్ అండి. టిండాల్ ఎఫెక్ట్ ఎవరంటే టిండాల్ ఎఫెక్ట్ దేన్ని చూపిస్తే మిల్క్ అనమాట. డబుల్ డెంబల్ ఆకారంలో ఉన్న ఒక షేప్ అని చెప్పేసి డిఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అలాంటివి ఇచ్చారనమాట. డిఫరెంట్గా ఉన్నదాన్ని కనుక్కోవాలి. నెక్స్ట్ అల్యూమినియం బ్రోమైడ్ ఇచ్చారనమాట నేమ్. నెక్స్ట్ అల్యూమినియం బ్రోమైడ్ ఇచ్చేసి దాన్ని మామూలుగా మనకి కెమిస్ట్రీ ఫామ్లో ఉంటుంది కదా, ఆ ఫామ్లో కనిపెట్టమన్నారు. నెక్స్ట్ స్టార్చ్ వచ్చేసి మాల్టోజ్. ఇది ఇంటర్మీడియట్ బిట్ అండి. ఇది వచ్చేసి మీటర్ సెకండ్స్ ఇచ్చి కిలోమీటర్స్ అవర్స్లో మార్చమన్నాడు. కేన్ షెల్లో ఉన్న మొత్తం ఎన్ విలువలు అనేవి ఇచ్చాను. నెక్స్ట్ పరమాణు వ్యాసార్థం అని ఇచ్చేసి కింద కొన్ని 4 ఫామ్స్ ఇచ్చి వాటిలో ఇది దేనికి పరమాణు వ్యాసార్థం ఎక్కువగా ఉంటుందో చెప్పమన్నారు. నెక్స్ట్ ఐయుప్యాక్ నేమ్ ఒకటి వచ్చేసి ఇచ్చారండి. ఐయుప్యాక్ నేమ్ ఖచ్చితంగా ఉంటుందండి. మొన్న ఎస్ఏలో కూడా ఇచ్చాడు బిట్ సేమ్. ఐయుప్యాక్ నేమ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఓజోన్ లక్షణాలు అనమాట. ఓజోన్ ఫిల్టరేషన్ ఆఫ్ వాటర్కు ఉపయోగపడుతుంది. అదేవిధంగా యూవీ రేడియేషన్ కాపాడుతుందని కొన్ని లక్షణాలు ఇచ్చారు. కానిది ఏది అని లక్షణాలు ఏమి అని ఇచ్చారనమాట.
కింద ఏబీసీ అలా ఇచ్చారు. నెక్స్ట్ 0 డిగ్రీస్ కెల్విన్లోకి ఇచ్చారండి. దాని డిగ్రీ సెంటిగ్రేడ్ మారిస్తే ఎంత అవుతుందని ఇచ్చారు. నెక్స్ట్ ఫోకల్ లెంత్ మీద ఒక ప్రాబ్లం ఇచ్చారండి. నెక్స్ట్ టెంపరేచర్, ఇంటర్నల్ ఎనర్జీ దాని మీద ఒక బిట్ ఇచ్చారు. నెక్స్ట్ విచలన కోణం మీద ఒకటి ఇచ్చారు. ఎలక్ట్రాన్ విన్యాసం మీద ఒకటి ఇచ్చారు. మ్యాక్సిమం అయితే 70% అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నాకు గుర్తున్న వరకు బిట్స్ అయితే రాశాను నేను. ఇవి చూసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడతాయి టీజీటీకి. థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.